హాయ్ ఫ్రెండ్స్, టుడే ఈరోజు నేను మిల్ మేకర్ పకోడీ రెడీ చేస్తున్నాను. చిన్నపిల్లలు స్నాక్స్ బాగా తింటారు. ఈ విధంగా చేస్తే వర్షం వచ్చేటప్పుడు మనకి తినాలనిపించింది కదా ఫ్రెండ్స్. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఈ రెసిపీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. 2 గిన్నెలు మిల్ మేకర్స్ వేసాను. అందులో 1 కప్పు హాట్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 10 మినిట్స్ ఈ విధంగా వదిలేయాలి. చూసారు కదా ఏ విధంగా హాట్ వాటర్ వేసాను. 10 మినిట్స్ తర్వాత అవి మొత్తం ఈ విధంగా వాటర్ తీసేసి వేరే బౌల్లో వేసుకోవాలి. చూస్తున్నారు కదా, వాటర్ మొత్తం తీసేసి వేరే బౌల్లో వేస్తున్నాను. చిన్నపిల్లలు అయితే స్నాక్స్ ఐటెం బాగా ఇష్టంగా తింటారు. ఇలా చేస్తే చాలా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు పసుపు కొంచెం వేసుకోవాలి. తర్వాత కొంచెం కారం, తర్వాత సాల్ట్, తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మొత్తం బాగా పసుపు, ఉప్పు, కారం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేంత వరకు కలుపుకోవాలి. మంచిగా కలిపితేనే టేస్ట్ ఉంటుంది. చూసారు కదా ఏ విధంగా కలిపేస్తున్నానో. ఈ విధంగా మొత్తం బాగా కలపాలి. కలిపిన తర్వాత 1 స్పూన్ రైస్ పౌడర్ వేసాను. శనగపిండి వేసాను. ఈ విధంగా కలపాలి. మళ్ళీ రైస్ పిండి శనగపిండి వేసిన తర్వాత ఈ 2 బాగా కలపాలి. చూసారు కదా ఏ విధంగా కలుపుతున్నానో. ఈ విధంగా బాగా కలపాలి. కలిపిన తర్వాత కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. వేసుకొని అది కూడా కలపాలి. కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ కొంచెం ఆయిల్ కూడా వేసుకొని కలిపేసుకోవాలి. వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మొక్కజొన్న పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను అవేమీ యాడ్ చేయలేదు. ఆయిల్తోనే కొంచెం వేసి కలిపేశాను. ఈ విధంగా కలిపిన తర్వాత 10 మినిట్స్ పక్కన పెట్టి ఒక బౌల్ తీసుకొని అందులో మిర్చి బారుగా కట్ చేసి ఈ విధంగా ఆయిల్లో వేపాను ఫ్రెండ్స్. అవి వేగిన తర్వాత తీసేస్తున్నాను. ఇప్పుడు ఒక కరివేపాకు వేసుకుంటున్నాను. ఇది కూడా వేగిన తర్వాత తీసేస్తున్నాను. ఇప్పుడు ముందుగా 10 మినిట్స్ నానబెట్టిన మిల్ మేకర్ని ఈ ఆయిల్లో వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది డీప్ ఫ్రై చేసుకోవాలి మనం. చూసారు కదా ఏ విధంగా వేసేస్తున్నానో. ఈ విధంగా వేసిన తర్వాత బౌల్లో మనం గరిటెతో ఈ విధంగా కలుపుతూ ఉండాలి. బ్యాచిలర్స్కి ఇటువంటి రెసిపీస్ చాలా సింపుల్గా తొందరగా రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. వర్షం పడేటప్పుడైనా ఎప్పుడైనా వేడివేడిగా మనకి ఈ విధంగా చేసుకొని సింపుల్గా మనం తినొచ్చు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా అవి ఏ విధంగా వేగిపోయాయో తీసేస్తున్నాను. ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ఈ విధంగా బౌల్లో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మొత్తం అన్నీ ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.